బెంగళూరు రేవెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో పాల్గొన్న వారికి పోలీసులు నోటీసులను జారీ చేశారు. వారి వివరాలను సేకరించిన తరువాత వదిలిపెట్టేశారు. కేసుకు సంబంధించిన 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో నిర్వాహకుడితో పాటు మరో 4 ఉన్నారు. వారితో పాటు నటి హేమను కూడా ప్రశ్నించిన అనంతరం వదిలిపెట్టారు. ఆమె ఫోన్ డేటా పరిశీలించి వివరాలను సేకరించారు. నోటీసులు అందుకున్న వారు పిలిచినప్పుడల్లా విచారణకు రావాలని బెంగళూరు పోలీసులు తెలిపారు. మరోవైపు డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులపైన పోలీసులు ఫోకస్ పెట్టారు. వారి వివరాలను సేకరిస్తున్నారు. రేవ్ పార్టీ నిర్వహణతో పాటు అందులో పాల్గొన్న వారి డేటాను వెలికితీస్తున్నారు. పార్టీలో పలువురు మోడల్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసును తప్పుదోవ పట్టించేలా ట్విస్టులిస్తూ హైదరాబాద్ లో చిల్ అవుతున్నానని బెంగళూరు ఫామ్ హౌస్ లో లేనని హేమ వీడియో రిలీజ్ చేసింది. ఈ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదంటూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. అయితే ఆమె వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే అదే డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటో ఒకదాన్ని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాదు హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసిందేనని పోలీసులు తేల్చారు. రేవ్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. నిన్న హేమాను కూడా అరెస్ట్ చేశారు. అయితే కొన్ని నోటీసులు ఇచ్చి వాళ్ళని వదిలేసినట్టు తెలుస్తోంది. ఇక 4గురిని పోలీసులు అదుపులో ఉంచుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు అనే దానిపై కూపీలాగే ప్రయత్నం కూడా చేస్తున్నారా పోలీసులు? ఈ పార్టీలో 100 నుంచి 150 మంది దాకా కూడా పాల్గొన్నట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో కూడా వీరు గుర్తు తెలియని వ్యక్తులుగానే వారు నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రముఖులు, ఇటు టాలీవుడ్ సంబంధించిన వారు కానీ, కన్నడ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వారు కానీ, రాజకీయవేత్తలకు సంబంధించిన వారు, వారి కుమారులు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పార్టీలో పాల్గొన్నప్పటికీ వారి పేర్లని ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో తేల్చలేదంటూ కూడా ఇప్పుడు కొన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకంగా టాలీవుడ్ నటి హేమ కూడా ఈ కేసులో ఆమె దొరికినప్పటికీ, రెడ్ హ్యాండెడ్కు దొరికినప్పటికీ ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇట్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ యొక్క పార్టీలో పాల్గొన్నారు. వారందరూ కేవలం ఒక 5 మంది పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్లో చేర్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారికి వివరాలు తీసుకొని పోలీసులు విడుదల చేయడం పైన ఇప్పుడు బెంగళూరులో ఆగ్రహవేశాలు వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కావాలనే పోలీసులు ఒత్తిడిలోకి లొంగి ఈ రకమైనటువంటి పని చేశారంటూ కూడా కొంతమంది వాపోతున్నటువంటి నేపథ్యం. అయితే ఖచ్చితంగా పోలీసులు మాత్రం చెప్తున్నారు, ఈ కేసులో రేవ్ పార్టీ అలాగే డ్రగ్స్ కూడా దొరికింది కాబట్టి మాకున్నటువంటి సమాచారం మేరకు అందరినీ విచారించిన తర్వాత దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వారిని మేము అరెస్ట్ చేస్తాం. మిగతా వాళ్ళని కూడా విచారణ అయితే పూర్తి కాలేదు, వాళ్ళకంతా నోటీసులు ఇచ్చి పంపించాం. మళ్ళీ విచారణకి మేము పిలిపిస్తాం. విచారణకి రాకపోతే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అందరి వివరాలు సేకరించాం కాబట్టి ఒక్కొక్కరి పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు రేవ్ పార్టీలో పాల్గొన్నారు, ఎవరెవరు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు, ఎవరెవరు బర్త్డే సెలబ్రేషన్స్లో మిగతా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారనే దానిపై కూడా ఒక క్లారిటీ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. కాబట్టి ఆ వివరాలను కూడా మేము సేకరించి దాని తగ్గట్టుగానే అనుమానితులుగా ఉన్నటువంటి వారి యొక్క మొబైల్స్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాం. ఫోన్స్ సీజ్ చేసిన తర్వాత వారిని మేము వదిలిపెట్టామంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో కొంతమంది శాంపిల్స్ కూడా మేము తీసుకున్నాం. కాబట్టి ఆ రిపోర్ట్స్ అనేది ఇంకా రాలేదు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీరిపైన మేము చర్యలు తీసుకుంటామని కూడా వారు చెప్తున్నారు. అయితే ఈ కొకైన్ కానీ, MDMA కానీ ఇతర పిల్స్ కూడా దొరికినటువంటి నేపథ్యంలో ఆ పిల్స్ ఎవరు తీసుకొచ్చారన్న దానిపై కూడా వాసుని అడిగారు. వాసు వచ్చి ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వ్యక్తి. ఆ రోజు బర్త్డే కూడా ఆయనది. బర్త్డే మొత్తం వ్యవహారాలను కూడా చూసుకున్నది కూడా ఆ వాసునే కాబట్టి ఆయన ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చినట్టుగా మనకు ఆ సమాచారం ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. టాలీవుడ్ సంబంధించిన వారి పేర్లు బయటకు వచ్చాయి, రాజకీయ సంబంధించినటువంటి వారు కూడా పేర్లు బయటకు వచ్చాయి. కానీ వారి పేర్లు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు అయితే లేవు. కొంతమంది అయితే తాము ఆ పార్టీకి పోలేదంటూ కూడా వారు వివరణ కూడా ఇచ్చుకున్నటువంటి నేపథ్యం. వారు ఏకంగా ఒక వీడియోలు కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఒక హేమ మాత్రం నిన్న చేసినటువంటి ఆ తుంటరి పనికి కాస్త గందరగోళమైనటువంటి వాతావరణం వచ్చింది. దానిపైన పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిచ్యువేషన్ తర్వాత వెంటనే హేమ దగ్గర ఉన్నటువంటి
ఫోన్ కూడా తీసేసుకున్నారు, సీజ్ చేసుకున్నారు. ఆమె డేటానంతా కూడా వారు పరిశీలించిన నేపథ్యం రాత్రి సుదీర్ఘంగా విచారించడంతో ఆమెని వదిలేసినట్టుగా మనకు సమాచారంతో ఆమె హైదరాబాద్కి చేరుకోనున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అనేక కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసును అంత ఈజీగా వదిలకూడదనేసి కూడా ఇటు నార్కోటిక్ డిపార్ట్మెంట్ కూడా భావిస్తుంది. ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కొంతమంది పైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో వారికి ఆల్రెడీ శిక్ష పడుతుంది. కాకపోతే డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల యొక్క వివరాలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గతంలో ఎక్కువగా ఇలాంటి పార్టీలకి, ఫామ్ హౌస్లకు కానీ, రిసార్ట్లకు కానీ డ్రగ్స్ సప్లై చేసినటువంటి ప్రధానమైనటువంటి పెడ్లర్స్ దగ్గరనే వీళ్ళు కొనుగోలు చేసినట్టుగా పోలీసు విచారణలో తెలియదు. కాబట్టి ఆ డ్రగ్స్ అమ్మినటువంటి పెడ్లర్స్ని పట్టుకోవడానికి కూడా వారు స్పెషల్ ఫోకస్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు వీరు కన్జ్యూమర్సా, వీరు పెడ్లర్సా, వాసు బర్త్డే పార్టీలో పాల్గొన్నటువంటి వారు అందరూ ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, వారు ఎంతమంది కన్జ్యూమర్స్ ఉన్న దానిపై కూడా వివరాలు సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో అనేక కీలక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళందరినీ నోటీసులు ఇచ్చి వదిలేయడం, కేవలం 5 మందిని అరెస్టు చూపించడం పట్ల రాజకీయ దుమారం అనేది అక్కడ చెలరేగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రానా.